మీకు గ్రామ దేవతలు అంటే ఎవరో తెలుసా? వీరు దేవాలయ దేవతలు కారు, గ్రామాలను కాపాడే శక్తి స్వరూపాలు. ఉదాహరణకు పోలేరమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, మల్లలమ్మ, ముత్యాలమ్మ మొదలగు పేర్లతో పిలుస్తారు. వీరిని కొలుస్తారు. ప్రతి దేవతకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. ఉదాహరణకు ఎల్లమ్మకు రోగనిరోధక శక్తి, పోచమ్మకు దుష్టశక్తుల నివారణ శక్తి, పోలేరమ్మకు గ్రామ రక్షణ శక్తి, దుర్గమ్మకు శత్రునాశన శక్తి, మారెమ్మకు భయాలను పోగొట్టే శక్తి ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దేవతకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఇది దశమహావిద్యలలో స్పష్టంగా కనబడుతుంది. వీరి ముందు ఏ వ్యాధులు, ఆపదలు, శత్రువులు, దుష్టశక్తులు ఏవి నిలబడలేవు. ప్రాంతాల వారిగా వీరిని ఎన్నో పేర్లతో పిలిచినా ఆ శక్తి స్వరూపుని మాత్రం ఒకటే అని ప్రజల నమ్మకం. దేవతలు భూమితత్వంతో ప్రకృతి అనుసంధానమై ఉంటారు. అందుకే ఈ గ్రామ దేవతలు ఆలయాలు ఎక్కువగా మహావృక్షాల కింద, ఊరి బయట, కొండ కోనల్లో, ఊరి పొలమేరల్లో ఎక్కువగా కనబడతాయి. ఈ వీడియో విన్న తర్వాత మీ ఊరి గ్రామదేవత గురించి మీరు కామెంట్లో తెలియజేయండి.